92-93 10th పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఆనాటి ప్రగతి విద్యాలయం యాజమాన్యం దామ వెంకటేశ్వర గారు, రామనరసయ్య గారికి, జాలాది భద్రయ్య గారికి, అలాగే ఆ పీరియడ్లో పనిచేసినటువంటి మా యొక్క తోటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నమస్సుమాన్యులు. తర్వాత ఆనాటి మీ విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. మీరు 92లో 10th, నేను 91లో టీచర్గా ప్రగతిలో జాయిన్ అయ్యాను. అయితే సాధ్యత వరకు మీకు సబ్జెక్ట్ హ్యాండింగ్ మాకు లేకపోవచ్చు. నర్సయ్య గారు ఉన్నారు అప్పుడు, మీకు 10th నర్సయ్య సార్ చెప్పారు, బాగా గుర్తు నాకు కూడా. అయితే అయినప్పటికీ కూడా రెండు విషయాల్లో మీ అందరూ నాకు దాదాపుగా మీ యొక్క ముఖారంగాలన్నీ కూడా నాకు గుర్తున్నాయి. ఒకటి ఏంటంటే యానివర్సరీ చేసినప్పుడు కల్చరల్ యాక్టివిటీస్లో దాదాపుగా రామచంద్రమూర్తి గారు నేను కలిసి ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహించాం కాబట్టి ఆ కోణంలో. ఇక రెండవది, భద్రయ్య గారు, రామనరసయ్య గారు సెలవులు వచ్చినప్పుడు స్పెల్ వైజ్గా భద్రయ్య గారు స్కూటర్ మీద, రామనరసయ్య గారు జీప్ మాట్లాడుకొని మేము క్యాంపెయిన్కి మీ ఇళ్ళకి వచ్చాం. ప్రతి ఇల్లు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాదాపు ఆల్మోస్ట్ అందరి ఇళ్ళకి రావడం జరిగింది అడ్మిషన్స్ పర్పస్లో. అట్లా మరి దాదాపుగా మీ అందరూ కొంతమంది గుర్తున్నారు నాకు కూడా. ఇక సునీత అంటే సునీత మాది వైరానే, ఆ అమ్మాయి వాళ్ళది వైరా కాబట్టి అట్లా బాగా పరిచయం. ఇంకా ప్రగతి కంటే అసలు మొదటి స్టూడెంట్ నాకు సునీతని. నేను గాంధీ చౌక్లో బోధశ్రీ విద్యాలయంలో పనిచేసినప్పుడు 7th క్లాస్ స్టూడెంట్ నాకు. తను ఇద్దరు సునీతాలు కూడా ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు కూడా నాకు బోధశ్రీ కాన్వెంట్లో, గాంధీ చౌక్లో ఉన్నటువంటి కాన్వెంట్లో వీళ్ళు స్టూడెంట్స్. ఆ తర్వాత నేను ఆ బోధశ్రీ తర్వాత శ్రీనికేతన్కి వెళ్ళడం జరిగింది కొంత పీరియడ్, 90 మేబీ, అంటే 90 సంవత్సరంలో 1990. ఆ తర్వాత 91లోనే ఈ ప్రగతి విద్యాలయం ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. అప్పుడే అడిగాను, ఆల్రెడీ అప్పటికి ఖాళీలు లేవు. రామనరసయ్య సార్ని అడిగాను మధ్యలో వెళ్ళి కూడా, అప్పటికి వేకెన్సీస్ అయిపోయి ఆ నెక్స్ట్ ఇయర్ నేను ప్రగతి విద్యాలయంలో అడుగుపెట్టడం జరిగింది. దరిదాపుగా నా బంధం 7 సంవత్సరాల బంధం ప్రగతితో. 7 సంవత్సరాలు కలిసి అక్కడ పనిచేసాం. నాతో పాటు నా సహధర్మచండి మా మేడం రాజేశ్వరి గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇద్దరు కలిసి అదే స్కూల్లో పనిచేసాం. సరే, ఏదేమైనా ఒక అనుభూతి, మా పిల్లలు మా దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి వాళ్ళు అత్యున్నత స్థాయికి ఎదిగారు అనేటటువంటి అనుభూతి మాకు అదే ఆత్మసంతృప్తి ఇచ్చింది. ఎందుకంటే ఒక ఫ్రేమ్, నేను ఈ మాట ఇప్పుడు చెప్పడం కాదు, గత 2 మాసాల క్రిందట్లో దాదాపుగా 94 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు కూడా అయితే గాయత్రిలో ఇదే ఫంక్షన్ ఇట్లానే జరిగింది. ఆత్మీయ సమ్మేళనం జరిగినప్పుడు కూడా చెప్పాను. వాళ్ళు ముగ్గురు కూడా ఒక కమిట్మెంట్ తోటి స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అదే కమిట్మెంట్ తోటి మేము కూడా పనిచేస్తాం కాబట్టి మేనేజ్మెంట్గా వాళ్ళు గుర్తింపు పొందారు, టీచర్స్గా మేము గుర్తింపు పొందాం, మా నుంచి నేర్చుకుని మీరు గుర్తింపు పొందారు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు వేరు రంగాలలో ఉన్నారు. ఏ రంగాల్లో ఉన్నా అదే కమిట్మెంట్ని కొనసాగించండి, అవే ఎథిక్స్ని కొనసాగించండి. ఎందుకంటే విలువలతో కూడినటువంటి జీవితం అది అమూల్యమైనటువంటి, విలువలు లేని జీవితం అది మనం ఆస్వాదించలేము, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మనకి భగవద్గీతలో కూడా ఒక సన్నివేశం చెప్తాడు కృష్ణ పరమాత్మ, మన పిల్లలు తల్లిదండ్రుల యొక్క ప్రతిబింబాలే పిల్లలు. సో మనం ఎలా ఉంటే మన పిల్లలు అలానే తయారవుతారు. ఒక స్కూల్ టీచర్గా స్కూల్లో నేను ఎలా ఉంటే నా పిల్లలు నన్ను చూసి నేర్చుకుని వాళ్ళు అలానే తయారవుతారు. కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్ అనేది ఏ ప్రొఫెషన్ అయినా కూడా, టీచింగ్ ప్రొఫెషన్కి విలువలు ఇంకా చాలా ఎక్కువ కావాలి. ఇంకా వేరే ప్రొఫెషన్ అవసరం లేదని కదా, అక్కడ కూడా కావాలి. కాబట్టి విలువలతో కూడిన జీవితాన్ని మీరు కొనసాగిస్తున్నారు కాబట్టే నేను గర్వంగా నేను నమ్ముతున్నాను. చాలా సంతోషంగా కూడా ఉన్నాను. మీరు ఇవి ఇలాంటి ఉన్నత స్థాయిలో అందరూ కూడా ఎవ్వరు దాదాపుగా
ఏ రంగంలోనైనా కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారంటే అదే కారణం. కాబట్టి అలాంటి విలువైనటువంటి అత్యున్నతమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలి. సమాజంలో మీరు కూడా భాగస్వాములే. రాబోయే తరానికి కూడా మన ఇందాక తను అన్నారు, మన మిత్రులే కాదు ఇంకెవరికైనా కూడా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మనం పకడ్బందీ ప్రణాళికతో సిద్ధమవుదాం, వాళ్ళు కూడా చేయొద్దాం అంటారు. ఎందుకంటే